మీరు ఎప్పుడైనా డిమార్ట్ ప్రసాదం తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూసేయండి. నేను సరదాగా టీ షర్ట్ కొనడానికి అని చెప్పి తుని అయితే వచ్చాం. తుని నుంచి డిమార్ట్ కి అయితే మేము వచ్చాం. ఇంకా మేము లోనకైతే వెళ్ళిపోయాం. ఇంకా లోనకి వెళ్ళిన తర్వాత ఏం కొనాలో అర్థం కాలేదు. మేము వచ్చిందే టీ షర్ట్ గురించి. అందాక డిమార్ట్ మొత్తం రౌండ్ వేసేద్దాం అని చెప్పి చెరుకో పక్క పోయాం. నేను ఒక పక్క పోయి మా పిల్లలకి చెప్పులు కొందామంటే ఇక్కడ రేట్ ఎక్కువ ఉందని చెప్పేసి కొనలేదు. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చెప్పి ఒకరి దగ్గరికి వెళ్తే చిన్నపిల్లల కలజోడు ఎట్టుకుని అందరినీ భయం పెడుతున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు అని చూస్తే ఈ బండి తీసుకొని రౌండ్లు వేస్తున్నాడు. ఎందుకు బా అంటే సరదా అంటున్నాడు. సర్లే మీ ఇద్దరు అలా ఆడుకోండి, నేను ఇంకో పక్కకి వెళ్ళిపోయి తక్కువలో ఏదొస్తుందో చూసి వస్తాను అని చెప్పి నేనైతే సైడ్ అయిపోయాను. ఇక్కడ చూస్తే గాజు కేసులు అయితే ఉన్నాయి. కాఫీలు తాగడానిక మందు తాగడానికి అనుకున్నాను. అయినా మనకెందుకులే అనుకుని అక్కడి నుంచి అలా ముందుకు వచ్చేస్తే నేను ఎప్పుడు వేసుకోలేని బట్టలు అయితే ఉన్నాయి. కాకపోతే నాకు రేట్లు అనుకూలంగా లేవని సరదాగా అలా చూస్తుంటే మా ఓడైతే అంతలోకి పిలిచాడు. ఎందుకు బా పిలిచావంటే తీసుకోరా ప్రసాదం అంటున్నాడు. ఈ ప్రసాదం ఎక్కడ బా అంటే డిమార్ట్ లో ఇచ్చారా అని చెప్తున్నాడు. డిమార్ట్ లో ప్రసాదం ఏంటి బా అని నేను షాక్ అయ్యాను. అయితే ఆగు ఇంకా తీసుకొస్తానని చెప్పేసి మా వాడితే మళ్ళీ వెళ్ళాడు. వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అని చెప్పి వెనకాలెళ్తే పప్పు అటుకులు పంచదార మొత్తం ఏరి గుప్పిట్లో కలుపుకొని మా ముందుకు తీసుకొచ్చి ఇదేరా డిమార్ట్ ప్రసాదం అంటున్నాడు. ఇవన్నీ ఎందుకురా బాబు అని మా వాడు భయపడుతుంటే అంతలోనే అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అయితే చూసి మాకైతే శుభ్రం దెంగిలైతే ఎట్టాడు. మేము కొనేది ఏం లేదు కానీ మధ్యాహ్నం 12 గంటలకు వస్తే 2 గంటల దాకా అలా తిరుగుతూనే ఉన్నాము. ఇంకా వద్దురా అని చెప్పేసి బయటకైతే వచ్చేసి బీచ్ కి అయితే వెళ్దాం అనుకున్నాం. అలా ఇల్లేతోలోని ఒక గుడి అయితే కనిపించింది. ఆ గుడి అయితే చాలా బాగుంది. ఏదో ఒక ఇక్కడికి రావాలరా అనుకున్నాను. అలా జర్నీ చేసుకుని బీచ్ కి అయితే వచ్చేసాము. సరదాగా 4 ఫోటోలు దిగి 4 వీడియోలు తీసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం. సముద్రానికి బాయ్ చెప్పి మరీ బయలుదేరిపోయాం.